ఒకరోజు ఉదయం మీరు నిద్ర లేవగానే మొదటి ఏడాది విమాన ప్రయాణం పూర్తిగా ఉచితం అనే వార్త చూస్తే మీకేమనిపిస్తుంది? ఒక్కసారి ఊహించుకోండి, గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ముఖేష్ అంబానీ జియో ఎయిర్లైన్స్ విమానం ముందు నిల్చున్న ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? 2016లో జియో సిమ్ ఫ్రీగా ఇచ్చి టెలికాం ను ఎలా మార్చేశారో గుర్తుందా? ఒక పక్క ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం, మరో పక్క విపరీతంగా పెరిగిన ఫ్లైట్ల టికెట్ ధరలతో ప్రజలు ఇప్పుడు మళ్ళీ అదే మ్యాజిక్ ను కోరుకుంటున్నారు. అందుకే జియో ఎయిర్లైన్స్ అనే కళ మొదలైంది. కానీ సోషల్ మీడియాలో మీరు చూస్తున్న ఆ ఫోటోలన్నీ నిజమైనవి కావు. అవి ఏఐ టెక్నాలజీతో సృష్టించినవి. రిలయన్స్ ప్రస్తుతానికి విమానయాన రంగంలోకి అడుగు పెట్టే ఆలోచనలో లేదు. విమానయాన రంగం చాలా రిస్క్ తో కూడుకున్నది కాబట్టి ఏడాది మొత్తం ఫ్రీ ఫ్లైట్స్ అనేది అసాధ్యం. అయితే ఈ జియో ఎయిర్లైన్స్ అనే ఆలోచన మనకు ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. మార్కెట్ లో ఏదైనా సమస్య వస్తే దాన్ని ఒక్క జియో మాత్రమే పరిష్కరించగలదని జనం ఎంత బలంగా నమ్ముతున్నారో ఇది చూపిస్తోంది. ఒకవేళ నిజంగా భవిష్యత్తులో జియో ఎయిర్లైన్స్ వస్తే టికెట్ ధరలు ఎలా మారతాయో ఊహించగలరా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ ఇంట్రెస్టింగ్ ఐడియా నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. జై హింద్.